హాయ్ అండి. దారుణ విమాన ప్రయాణం 230 మంది ప్రాణాలు గాల్లో అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లండన్ నుండి సింగపూర్ కు విమానం బయలుదేరింది. అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళ్తుంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు, మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పైనుండి వస్తువులు జారి పడుతున్నాయి. సీట్లలో కూర్చోవలసిన వ్యక్తులు ఎగిరి పడుతున్నారు. ఆకాశం నుండి ఒక్క ఎదుటన దూసుకెళ్తున్నట్టుగా ఉంది. ఆ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం అంతా చిందరవందర రక్తపు మరకలు. ఇది సింగపూర్ ఎయిర్లైన్ కు చెందిన విమానంలో నెలకొన్న పరిస్థితి. సింగపూర్ ఎయిర్లైన్ కు చెందిన SQ321 మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు 18 మంది సిబ్బందితో లండన్ నుండి సింగపూర్ కు బయలుదేరింది. మార్గ మధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోను కావడంతో దాన్ని థాయిలాండ్ లోని బ్యాంకాక్ లోని విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలైనట్టు సమాచారం. కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో 37,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం 5 నిమిషాల్లో 31,000 అడుగుల కిందకి ఒక్కసారిగా 6,000 అడుగుల కిందకు దిగింది. ఫ్లైట్ రాతన్ 24 డేటాను బట్టి తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. విమానంలోని ఓవర్ హెడ్ బిన్స్, దుప్పట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. మాస్కులు, లైటింగ్, ఫ్యాన్ ప్యానెల్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించాయి. ఇలాంటి సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పైలట్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉందని, అందుకే ప్రయాణికులు గాయాలవుతుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీటు బెల్ట్ను ఎల్లవెల్లలా ధరించడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్ పంపుతున్నట్లు తెలిపింది.